హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోయిన్ చనిపోయి మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తుంది కదా. కానీ హీరో వాడి పవర్ని ఎక్కువగా యూస్ చేయడంతో టయర్డ్ అయి అలానే సృహ తప్పి హీరోయిన్ మీదనే పడిపోతాడు. ఆ టైంలోనే ఈ హుడీగాడు కంగ్ని ఎలా అయినా చంపేయాలి అని ఓవర్గా వాడి పవర్ని యూస్ చేయడం వల్ల వాడి ఒక చెయ్యి అలానే రాయిలా అయిపోతుంది. ఏమంటే వాళ్ళకి పవర్స్తో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటుంది. అందుకే ఈ హూడిగాడికి ఇలా అయింటుంది. దానివల్ల ఆ డాక్టర్ హాన్ ఈ ముగ్గురి దగ్గర మీరు ఆ చావు లేని అబ్బాయిని కనిపెట్టి తీసుకుని వచ్చారు అంటే మీకున్న ఈ సైడ్ ఎఫెక్ట్స్ని నేను పోయేలా చేస్తాను అని చెప్పింటాడు. కానీ అది నిజమా అబద్ధమా అని తెలియడం లేదు. సో ఇప్పుడు ఆ మైండ్ని కంట్రోల్ చేసే అమ్మాయి వాణ్ణి అరుస్తుంటుంది. ఎందుకు నువ్వు ఇలా ఆ 3972 వెనకాల తిరుగుతూ నీ పవర్ని వేస్ట్ చేసుకుంటున్నావు? మనకి నాన్న ఇచ్చిన పని ఆ చావు లేని బిడ్డని వెతకడం కదా, మరెందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తున్నప్పుడు అద్దాల అమ్మాయి వచ్చి నీకు ఇదంతా అవసరమా? అయినా నీకన్నా 3972కి పవర్ ఎక్కువ. అలా ఉన్నప్పుడు ఊరికే ఎందుకు వాడితో పెట్టుకుంటావు అని అద్దాలమ్మాయి హీరోకి సపోర్ట్ చేసేలా మాట్లాడుతుంటుంది. ఏమంటే ఈ అద్దాలమ్మాయికి హీరో అంటే ఇష్టం, అందులోనూ చిన్నప్పటి నుండే హీరో అంటే ఇష్టం తనకి. అందుకే హీరోకి సపోర్ట్ చేసేలా మాట్లాడి వెళ్తుంటుంది. కానీ హూడీగాడికి మండిపోతుంది. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ని చూపిస్తారు. హీరో సృహ తప్పి పడిపోతాడు కదా, వాణ్ణి హీరోయిన్ హీరో ఫ్లాట్కే తీసుకుని వెళ్ళి పడుకోబెట్టింటుంది. అక్కడే కంగ్ కూడా ఉంటాడు. కానీ హీరో ఇంకా కూడా అన్కాన్షియస్లోనే ఉంటాడు. ఇంకా హీరోకి జరిగిన గొడవలో దెబ్బలు కూడా తగిలింటుంది. దానివల్ల హీరోయిన్ ఆ బ్లడ్ అంతా క్లీన్ చేసి ఆయింట్మెంట్ని వేస్తుంటుంది. అలానే హీరోకి డ్రెస్ని కూడా చేంజ్ చేద్దామని కంగ్కి చెప్పగా కంగ్ కూడా షర్ట్ని తీస్తాడు. చూస్తే హీరో ఒళ్ళంతా గాయాలు అయినా మార్క్స్ ఉంటుంది. ఏమంటే ఇదంతా ఎక్స్పెరిమెంట్ అప్పుడు జరిగిన గాయాలులా ఉంది. సో ఇప్పుడు హీరోయిన్కి హీరో చిన్నప్పుడు చాలానే కష్టపడిండాడు అని అర్థమై ఒకలా ఎమోషనల్గా హీరోని చూస్తుంటుంది. ఇంకా హీరోయిన్ అయితే హీరో పక్కనే కూర్చొని హీరోని చూస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో తీసుకోవాలి అని పైకి లేచి వెళ్తుంటుంది. కానీ హీరోకి ఇప్పుడు ఆ ల్యాబ్కి మంటలంటుకునే కళ రావడంతో హీరోయిన్ చెయ్యిని పట్టుకొని అమ్మా వెళ్ళకు, నాకు భయంగా ఉంది, నన్ను వదిలి వెళ్ళకు అమ్మా అంటాడు. నిద్రపోయిన ప్రతిసారి హీరోకి ఆ కళ వస్తుందేమో. ఇంకా హీరోయిన్కి అయితే ఏం అర్థం కావడం లేదు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని హీరో చెయ్యిని దూరం తీసి అక్కడి నుండి వెళ్దామని అనుకుంటుంది. కానీ హీరో వదలనంటున్నాడు. హీరో చెయ్యిని టైట్గా పట్టుకుంటాడు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఒక పక్క అలానే గాల్లో ఎగురుతుంటుంది. ఇంకా హీరో అలా నిద్రలో అమ్మ అమ్మ అని చెప్పి ఏడ్చడంతో హీరోయిన్ కూడా అక్కడే కూర్చుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో చూస్తే హీరోయిన్ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఇంకా హీరో ఇప్పుడే కాన్షియస్లోకి వచ్చింటాడు. లేచి చూస్తే టేబుల్ మీద హీరోయిన్ క్లాత్ అంతా వేసి పెట్టింటుంది. అక్కడ ఉన్న టేబుల్ చైర్కి అంతా స్పాంజ్ లాంటిది వేసి పెట్టింటుంది, కింద పడిన సౌండ్ రానట్లు. ఆ తరువాత హీరో కోసం మెడిసిన్స్ అంతా కూడా కొని పెట్టేసి వెళ్ళింటుంది. ఇప్పుడు అదంతా చూసి హీరో కాస్త పాజిటివ్గా ఫీల్ అవుతాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. చూస్తే హీరోయిన్ కంగ్లీ ముగ్గురు హీరో ఆఫీస్లో ఉంటారు. హీరోయిన్కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని జస్ట్ పార్ట్ టైంగా వాలంటీర్ జాబ్ని ఇస్తే వీళ్ళ ముగ్గురు ఇప్పుడు ఫుల్ టైం హీరో ఆఫీస్లోనే పడి ఉంటారు. అక్కడ ఉన్న అన్నింటినీ క్లీన్ చేయడం, తుడవడం, అక్కడ వచ్చి వాళ్ళకి టోకన్స్ని ఇవ్వడం లాంటి పనులు చేస్తుంటారు. కరెక్ట్గా హీరో కూడా వస్తాడు. ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని చూసి హీరో వెంటనే ఆఫీస్లో నుండి బయట వెళ్ళిపోతాడు. వీళ్ళు వదులుతారా? హీరో వెనకాలే వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ మాస్టర్ మీకు మేమంటే ఇష్టం లేదు కదా, కానీ మాకు మీరంటే ఇష్టం మాస్టర్ అంటుంది. అప్పుడు హీరో ఇలా ఒకరు నచ్చారు అని ఇంత డైరెక్ట్గా చెప్తున్నావు అన్నట్లు అడగ్గా నచ్చకపోతే కూడా డైరెక్ట్గా చెప్పిస్తాను. ఇదిగో ఈ లీ అంటేనే నాకు అస్సలు నచ్చడు. కానీ మాస్టర్ మీకు మేము నచ్చినా నచ్చకపోయినా మాకు కష్టం వచ్చినప్పుడంతా మీరే మాస్టర్ మాకు హెల్ప్ చేసింది. ఎందుకో తెలుసా అని హీరో చెయ్యిని పట్టుకొని ఎందుకంటే మీరు మా టీం కదా అని చెప్పి నవ్వుతుంటుంది. కానీ హీరో అవునా, అలానే ఎవరు చెప్పారు అన్నప్పుడు ఏంటి మీకు మా టీంలో ఉండటానికి ఏం ప్రాబ్లం? మీకు ఈ ఊర్లో ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు కదా, అలా ఉన్నప్పుడు మాతో ఉండటానికి మీకేం ప్రాబ్లం మాస్టర్ అని హీరోని ఒక గుద్దు గుద్ది ఇప్పుడు కంగ్ని లీని పట్టుకొని జాలీగా వెళ్తుంటుంది. హీరో అయితే హీరోయిన్ ఇలా అంతా చేయడం చూసి నవ్వుతుంటాడు. కానీ ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా అద్దాల అమ్మాయి చూసేస్తుంది. అద్దాల అమ్మాయికి అయితే హీరో అంటే ఇష్టం కదా, కానీ హీరోయిన్ని చూసి నవ్వడంతో తనకి మండిపోతుంటుంది. ఇంకా హీరో మళ్ళీ వాళ్ళని ఆ సీక్రెట్ రూమ్కి పిలుచుకొని వెళ్ళి ఇక్కడ చూడండి, నిన్న నాతో గొడవ పడింది ఆ వండర్ కిడ్కి చెందినవాడు. సో ఆ
వండర్ కిడ్ వాళ్ళు మీ ముందు వచ్చారు అంటే మీరు వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీరు వాళ్ళతో గొడవ పడ్డారు అంటే మీ ప్రాణాలకే ప్రమాదం అన్నప్పుడు కంగొచ్చి, అవును నిన్న ఒకడు వచ్చాడే, వాడు ఇలా ఇలా అని కొడుతూనే ఉన్నాడు తెలుసా అన్నప్పుడు హీరోయిన్ వచ్చి, కానీ వాళ్ళతో గొడవ పడటానికి మాకు ట్రైనింగ్ ఇవ్వండి మాస్టర్ అని అడిగినప్పుడు కంగ్ వెంటనే, మనం ఎందుకు వాళ్ళతో గొడవ పడాలి, వాళ్ళు మాస్టర్తో గొడవ పడటానికి కదా వచ్చారు, మనతో కాదు కదా అన్నప్పుడు వెంటనే హీరోయిన్, మాస్టర్తో గొడవ పడితే మనతో గొడవ పడినట్లు కాదా అని వాడితో గొడవ పడుతున్నప్పుడు లీ వచ్చి, అవును ఈ పిల్ల పిశాచికి అందరితోనూ వెళ్ళి గొడవ పడాలి, కొట్టానంటే చూడు అని చెప్పగా, ఏంటి కొట్టావా, ఎక్కడ కొట్టు చూద్దాం, ఎక్కడ కొట్టు అని ముగ్గురు అంతలా గొడవ పడుతుంటారు. అప్పుడు హీరో ఇది అయ్యే పని కాదు అని వాడి బ్యాగ్లో నుండి చాక్లెట్స్ని తీసి ఇస్తుంటాడు. దీన్ని తింటూ కాసేపు సైలెంట్గా ఉండండి అని. ఇంకా తరువాతనే ముగ్గురు సైలెంట్ అయి చాక్లెట్స్ని తింటూ హీరో చెప్పేది వింటుంటారు. అప్పుడు హీరో, నిన్న మిమ్మల్ని రూమ్లో వదిలేసి వెళ్ళాను కదా ప్రాక్టీస్ చేయండి అని, సో చెప్పండి మీ పవర్స్ గురించి మీరు ఏం తెలుసుకున్నారు చెప్పండి అన్నప్పుడు హీరోయిన్ వచ్చి, నాకు తెలిసి నా హార్ట్కి నా పవర్కి ఏమో సంబంధం ఉంది అని అనుకుంటున్నా. ఎప్పుడంతా నా హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుందో అప్పుడు నేను టెలిపోర్ట్ అవుతున్నా, కానీ ముందంతా ఊరికేనే నా హార్ట్ ఫాస్ట్గా కొట్టుకునేది, కానీ ఇప్పుడు ఏం చేసినా కొట్టుకోవడం లేదు అంటుంది. అప్పుడు హీరో, నీ హార్ట్ ఫాస్ట్గా కొట్టుకోవాలి అంటే అని చెప్పి గట్టిగా అరుస్తూ ముందుకెళ్తాడు. హీరోయిన్ భయపడి హార్ట్ ఫాస్ట్గా కొట్టుకుంటుంది అని, కానీ హీరోయిన్ కొంచెం కూడా భయపడకుండా కూర్చోంటుంది. పక్కన కూర్చోన్న నీ కంగే భయపడిపోతారు. అప్పుడు హీరో, ఒకసారి ఫాస్ట్గా పరిగెత్తి చూడు అన్నప్పుడు, అలా కూడా చేశాను మాస్టర్, అయినా కూడా ఏం కాలేదు అంటుంది. హీరో కూడా సరే నీ గురించి తర్వాత ఆలోచిద్దామని హీరో ఇప్పుడు కంగ్ ఇంకా లీ చేయిని పట్టుకొని, సరే మీకు ఎప్పుడంతా పవర్ వస్తుంది అన్నప్పుడు కంగ్ వచ్చి, నేను ఏడిస్తే పవర్ వస్తుంది అనుకుంటా అంటాడు. అప్పుడు హీరో లీ దగ్గర, సరే వీన్ని ఏడిపించండి అన్నప్పుడు లీని చూసారంటే కంగ్ అంతలా తిట్టుంటాడు కంగ్ ఏడ్చాలి అని. నీకు ఆ చూహీకి అసలు లైఫ్ మీద ఒక లక్ష్యం అన్నది ఏమైనా ఉందా, మీ ఇద్దరిది అసలు ఒక బ్రతుకేనా, జీవితాంతం ఇద్దరు ఆ ఉల్లిపాయలు ఉల్చుకుంటూ బ్రతికేద్దామని అనుకుంటున్నారా అని అంతలా తిట్టుంటాడు. కంకి అయితే అదంతా విని ఏడుపు రాదు, కోపం వస్తుంటుంది. దానివల్ల లీని కోపంగా చూడగా వెంటనే లీ, ఏంట్రా నేను ఇలా అంతా మాట్లాడుతున్నా అని నీకు కోపం వస్తుందా ఏంటి, నేను నీకంటే పెద్దవాణ్ణిరా, ఇలా అంతా నీకు నేను నీతులు చెప్పకూడదా ఏంటి, నేను నీకన్నా బాగా చదివాను తెలుసా, నేను చదివే టైంలో మా స్కూల్కి ఫస్ట్ వచ్చాను తెలుసా అన్నట్లు చెప్తుంటాడు. అంతే అతని చెయ్యి హీరో చెయ్యికి అతకపోతుంది. ఆ విషయం కూడా తెలియక కంగ్ని అంతలా కడిగి పెడుతుంటాడు. నువ్వు ఒక వేస్ట్ ఫెలోవి, దీనికి పనికిరావు అది ఇది అని అంతలా తిట్టగా అంతే కంకి వస్తుంది చూడండి కోపం. కోపంతో పాటు వాడి పవర్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. హీరో చెయ్యి కదా పట్టుకుంటాడు. సో ఇప్పుడు హీరో చెయ్యిని అలానే నలిపేస్తుంటాడు. హీరోకి ఫ్రాక్చరే అయిపోతుందేమో అంతలా నలిపేస్తుంటాడు. చెయ్యి నా చెయ్యి వదులురా అని హీరో అంత గట్టిగా అరుస్తుంటాడు. కానీ కంగ్ ఆ చెయ్యిని వదలలేకపోతాడు. అప్పుడు లీ ఊరికే ఉండకుండా ఇంకొక చెయ్యితో కంగ్ చెయ్యిని పట్టుకొని వాడి చెయ్యిని వదిలేరా అని పట్టుకుంటాడు చూడండి. అంతే లీ చెయ్యి అలానే అతుక్కుపోతుంది. అంతే ఇప్పుడు కంగ్ ఇద్దరి చెయ్యిని పట్టుకొని నలిపేస్తుంటాడు. లీ వల్ల హీరో వల్ల అయితే అస్సలు కావడం లేదు. ఇక్కడ ఇలా అంతా జరుగుతుంటే మన హీరోయిన్ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చూస్తే సంథింగ్ బుక్ ని చూసి అయ్యయ్యో అమ్మమ్మో అని షాక్ అవుతుంటుంది. ఇంకా ఈ ముగ్గురు ఇంకా కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకొని పోరాడుతూనే ఉంటారు. యాక్చువల్లీ కంగ్కి కోపం వచ్చినప్పుడే పవర్ యాక్టివేట్ అవుతుంది. లీకి వచ్చి అబద్ధం చెప్తే అత్తకపోతాడు. సో ఇప్పుడు లీ సరే నాకు స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదు అని చెప్తాడు. ఆ తరువాతనే లీ చెయ్యి వాళ్ళిద్దరి చెయ్యి నుండి దూరం రాగా ముగ్గురు ఎగిరి దూరం పడతారు. ఆ టైం అద్దాలమ్మాయి అక్కడికి వచ్చి హీరో కళ్ళకి మాత్రం ఒక సపరేట్ వరల్డ్ కనిపించేలా క్రియేట్ చేస్తుంది. హీరో కూడా ఆ వరల్డ్ లోకి వెళ్ళిపోతాడు. అలానే హీరోని వాళ్ళ ముగ్గురు చూడకుండా డైవర్ట్ చేయడానికి వాళ్ళ ముందు బొద్దింకలు వచ్చేలా ఒక ఇల్యూషన్ ని క్రియేట్ చేయగా వాళ్ళు కూడా బొద్దింకలు అని వాటిని కొడుతూ తిరుగుతుంటారు. ఇప్పుడు ఆ అద్దాలమ్మాయి హీరో దగ్గర, నువ్వు ఆ పిచ్చోళ్ళతో కలిసి ఏం చేస్తున్నావు, నువ్వు హేసంకి వచ్చింది ఆ చావు లేని అబ్బాయిని వెతకడం కోసం కదా, అయితే మా దగ్గరకు రాకుండా ఈ సన్నాసులతో ఎందుకు తిరుగుతున్నావు అన్నట్లు అడగ్గా
హీరో ఎందుకంటే మీ దారి వేరు నా దారి వేరు అంటాడు. అప్పుడు అద్దాలమ్మాయి ఆ పిచ్చోళ్ళతో ఉంటే నువ్వు చచ్చిపోతావు అన్నప్పుడు అయినా పర్లేదు అని చెప్పి తిరిగి హీరోయిన్ వాళ్ళని చూస్తే ఆ అద్దాలమ్మాయి ఏం చేసింటుంది, ముగ్గురు ఒకరిని ఒకరు కొట్టుకునేలా చేసింటుంది. దానివల్ల లీ హీరోయిన్ని కొట్టేలా, హీరోయిన్ లీని కొట్టేలా, ఇంకా కంగ్ లీని కొట్టేలా ముగ్గురు ఒకరిని ఒకరు కొట్టుకునేలా నిల్చోన్నప్పుడు కరెక్ట్గా హీరో వెళ్ళి వాళ్ళని స్టాప్ చేసిస్తాడు. కానీ ఆ దెబ్బలన్నీ హీరోకే పడుతుంది. ఇంకా హీరో వాడి పవర్తో ఆ అద్దాల అమ్మాయి గొంతుని పట్టి అలానే పైకెత్తి తన గొంతుని అంతలా నలుపుతుంటాడు. ఇంకాసేపు నింటే ఆ అద్దాల అమ్మాయి హీరో చేతిలోనే చనిపోయి ఉంటుంది. కానీ అంతలో హీరోయిన్ మాస్టర్ మీకేం కాలేదు కదా అని అడగడంతో హీరో కూడా నార్మల్ అయి తనని వదిలేస్తాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూస్తే అందరూ కలిసి హీరోని కొట్టేశారు కదా. సో హీరోకి దెబ్బలు తగిలింటుంది. హీరోకి ఆయింట్మెంట్ ని వేస్తుంటుంది. అప్పుడు హీరోయిన్ ఎవరా అమ్మాయి, ఎందుకు వచ్చింది తను అని అడిగినప్పుడు హీరో కూడా తను వండర్ కిడ్డే, ఇలా చావులేని బిడ్డ కోసం వచ్చింది అంటాడు. ఏంటి చావులేని బిడ్డనా, ఓ అలాంటి పవర్ కూడా ఉందా అన్నప్పుడు హీరో అవును, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు అని తెలియడం లేదు. చెప్పాలి అంటే వాళ్ళకంటే ముందే నేను ఆ అబ్బాయిని కనిపెట్టాలి అని అనుకున్నా. కానీ ఒకవేళ ఆ అబ్బాయిని నేను కనిపెట్టి నా వల్ల ఆ అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని అనిపిస్తుంది అంటాడు. అప్పుడు హీరోయిన్ అవునా, అయితే ఇలా చెయ్యండి, ఆ అబ్బాయిని కనిపెట్టి నువ్వు నాతో ఉంటావా లేదంటే వాళ్ళతో ఉంటావా అని అడగండి అని చెప్పినప్పుడు హీరో లేదు, నేను ఎంత వెతికినా ఆ అబ్బాయిని కనిపెట్టలేకపోతున్నా. ఒకవేళ ఆ అబ్బాయి చనిపోయాడేమో అని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు హీరోయిన్ ఇప్పుడే కదా మాస్టర్ చెప్పారు ఆ అబ్బాయికి చావన్నదే లేదు అని, మళ్ళీ ఇప్పుడేంటి చనిపోయాడేమో అని చెప్తున్నారు, నాకేం అర్థం కావడం లేదు అన్నప్పుడు హీరో అంటే ఆ అబ్బాయి ఎప్పటికీ చనిపోడు అని అర్థం కాదు, ప్రాణం పోయి మళ్ళీ తిరిగి వస్తుంది, సేమ్ నీకు జరిగినట్లే అని చెప్పినప్పుడు ఏంటి నాలానా, ఏం చెప్తున్నారు మాస్టర్ మీరు అని అడిగినప్పుడు అవును, ఫస్ట్లో నాకు నీ మీద డౌట్ ఉన్నింది, నువ్వే ఆ చావులేని అబ్బాయి ఏమో అని, కానీ ఆ తరువాత నువ్వు ఖచ్చితంగా అబ్బాయి కాదు అని నేను తెలుసుకున్నాను. కానీ నాకిప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆ చావులేని అబ్బాయి యొక్క హార్ట్ని నీకు పెట్టారేమో అని అనిపిస్తుంది అంటాడు. ఏమంటే హీరోయిన్కి ఆపరేషన్ జరిగినట్లు మార్క్ ఉండడం చూసింటాడు కదా హీరో, అందుకే ఇలా చెప్తుంటాడు. కానీ ఆ మాట విని హీరోయిన్కి కోపం వచ్చేస్తుంది. ఏం చెప్తున్నారు మీరు, నన్ను చూస్తుంటే ప్రాణాలతో ఉన్న వాళ్ళ గుండెని దొంగతనంగా తీసి పెట్టుకునేదానిలా కనిపిస్తున్నానా, అలా అంతా జరగడానికి అవకాశమే లేదు అన్నప్పుడు హీరో సరే ఓకే, అయితే 20 సంవత్సరాల ముందు నీకు హార్ట్ ఆపరేషన్ జరిగింది కదా, అది ఏం ఆపరేషన్ అని మీ అవ్వ దగ్గర వెళ్ళి అడుగు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా వాళ్ళ అవ్వ దగ్గరకు వెళ్ళి చాలానే డల్గా అవ్వ 20 సంవత్సరాల ముందు నాకు ఆపరేషన్ చేశారు అని చెప్పారు, అది ఏం ఆపరేషన్ అని అడగ్గా అవ్వకి షాకింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఎందుకు ఇలా వచ్చి అడుగుతున్నావు, ఏమైంది అని అడిగినప్పుడు హీరోయిన్ అవ్వ నేను ఒక విషయం చెప్తాను, మీరు భయపడకూడదు, నేను ఎప్పుడో చనిపోయా అవ్వ, చనిపోయి మళ్ళీ బ్రతికాను, నాకెందుకు ఇలా అంతా జరుగుతుంది, నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడు హార్ట్ ఆపరేషన్ జరిగింది అన్నారు, అది ఏం ఆపరేషన్ చెప్పండి అని అడగ్గా ఇప్పుడు అవ్వ కూడా ఏం జరిగింది అని చెప్తారు. 20 సంవత్సరాల ముందు ఆ ల్యాబ్కి మంటలు అంటుకున్నప్పుడు చాలా మంది పిల్లలు చనిపోయింటారు. అప్పుడు ఆ చావులేని అబ్బాయి తల మీద ఒక పెద్ద రాయి పడిపోతుంది, దానివల్ల ఆ అబ్బాయి చనిపోతాడు. కానీ కాసేపట్లోనే ఆ అబ్బాయి హార్ట్ మళ్ళీ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది. అయినా కూడా ఆ అబ్బాయి తల మీద అంత పెద్ద రాయి పడటం వల్ల ఆ అబ్బాయి బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. కానీ హార్ట్ కొట్టుకోవడం వల్ల ప్రాణాలతోనే ఉంటాడు, కానీ కోమాలో ఉంటాడు. సో ఎంత ఆ అబ్బాయి ప్రాణాలతో ఉన్నా లేనట్లే లైఫ్ లాంగ్ ఆ అబ్బాయి ఇలా కోమాలోనే ఉంటాడు తప్ప ఇంకా నార్మల్ అవ్వడు అన్నట్లు అక్కడ ఉన్న డాక్టర్ అవ్వ దగ్గర చెప్తాడు. ఆ టైం హీరోయిన్ హార్ట్ లో ప్రాబ్లం ఉండడం వల్ల హీరోయిన్ అవ్వ ఆ అబ్బాయి మంచి కోసమే ఆ అబ్బాయి హార్ట్ ని తీసి హీరోయిన్ కి పెట్టింటారు. అలా లైఫ్ లాంగ్ కోమాలో ఉండడం అన్నది ఒక నరకం అని అవ్వ అప్పుడు అలా చేసింటారు. ఇంకా అవ్వ ఆ డాక్టర్ హాన్ కి ఎందుకు స్పాన్సర్ చేసింటారు అని చూస్తే యాక్చువల్లీ అవ్వ ఆ ఎక్స్పెరిమెంట్ కోసం అంతా స్పాన్సర్ చేసిండారు. హీరోయిన్ హార్ట్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తన మనవరాలి హార్ట్ ని ఎలా అయినా బాగా చేయడం కోసమే హీరోయిన్ అవ్వ డాక్టర్ హాన్ కి అంత డబ్బులు ఇచ్చింటారు. కానీ ఆ
డాక్టర్ ఆ డబ్బుల్ని యూస్ చేసుకొని ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంట్ని చేసింటాడు. సో ఇప్పుడు ఈ విషయం అంతా హీరోయిన్ దగ్గర చెప్పగా అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది. ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేసుకోలేక అంత బాధగా రోడ్లో నడుచుకుంటూ వెళ్తుంటుంది. నా వల్లనే ఆ అబ్బాయికి అలా జరిగింది కదా, అక్కడ ఉన్న పిల్లలు మాస్టర్ అని అందరూ నా వల్లనే కష్టపడ్డారు, అందరికీ సారీ, చాలానే సారీ అని హీరోయిన్ అంతలా ఫీల్ అవుతూ వెళ్తుంటుంది. హీరోయిన్ అలా ఫీల్ అవ్వడం హీరో వాడి ఫ్లాట్లో నుండి చూస్తాడు. వాడికి అర్థమైపోతుంది హీరోయిన్కి నిజం తెలిసిపోయింది అని. ఇంకా హీరోయిన్ అయితే తన ముందు ఏముంది ఏమొస్తుంది అని కూడా చూడకుండా నడిచి వెళ్తుంటుంది. అలా వెళ్తున్నప్పుడు డ్రైనేజ్లో పడిపోయేలా వెళ్తుంటుంది. కానీ హీరోయిన్ కాళ్ళు పెట్టి ఆ టైంకి కరెక్ట్గా అది క్లోజ్ అయిపోతుంది. ఏమంటే హీరోయిన్ వెనకాలే వెళ్తుంటాడు. వాడే వాడి పవర్తో ఆ డ్రైనేజ్ని క్లోజ్ చేసింటాడు. ఇలా హీరోయిన్ వెళ్తున్నప్పుడు ఏ ప్లేస్లో అంతా హీరోయిన్కి డేంజర్గా ఉందో అప్పుడంతా హీరో వాడి పవర్తో హీరోయిన్ని సేవ్ చేస్తూ హీరోయిన్ వెనకాలే వెళ్తుంటాడు. ఇక ఫైనల్గా హీరోయిన్ ఒక ప్లేస్లో కూర్చొని అంతలా ఏడుస్తుంటుంది. ఆ టైం సడన్గా వర్షం పడగా వెంటనే హీరో వాడి పవర్తో ఒక గొడుగుని తెచ్చి హీరోయిన్ తడవకుండా గొడుగుని పట్టుకొని నిల్చో ఉంటాడు. కానీ హీరో మాత్రం వర్షంలోనే తడుస్తూ నిల్చో ఉంటాడు. ఇంకా అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. హీరోయిన్ ఫ్రెండ్స్ ఇద్దరు ఎప్పటిలా హీరో ఆఫీస్ వాళ్ళతో కలిసి బయట ఫీల్డ్ వర్క్ చేస్తుంటారు. కానీ హీరోయిన్ మాత్రం వచ్చిండదు. సో ఇప్పుడు హీరో వచ్చి చూహి రాలేదా అని అడగ్గా కంగ్ ఏమంటాడు, లేదు రాలేదు, తను నిన్న నైట్ నుండి మా ఇంట్లోనే ఉంది, ఇప్పుడు కూడా మా ఇంట్లోనే నిద్రపోతుంది, ఏం మాట్లాడినా మాట్లాడటం లేదు, ఎందుకు తను ఇలా ఉందని తెలియడం లేదు అని కంగ్ చెప్తాడు. చూస్తే హీరోయిన్ కంగ్ ఇంట్లోనే నిద్రపోతుంటుంది. ఆ తరువాత ఆ రోజు నైట్ చూపిస్తారు. హీరో తిందామని ఇన్స్టంట్ నూడిల్స్ ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎవరో డోర్ ని నాక్ చేస్తుంటారు. వెళ్ళి చూస్తే హీరోయినే వచ్చింటుంది. అది క్రిస్మస్ టైం కావడంతో బయట ఫుల్ గా మంచు పడుతుంటుంది. సో హీరోయిన్ మీదంతా మంచు పడి ఉంటుంది. ఇంకా హీరో కూడా హీరోయిన్ కి టవల్ అంతా ఇస్తాడు. హీరోయిన్ కూడా తుడుచుకుంటున్నప్పుడు హీరోయిన్ బాధలో ఉండడం వల్ల ఈ రోజంతా ఏం తినలేదేమో, దానివల్ల కడుపు అరుస్తుంటుంది. హీరో కూడా సరే మనం కలిసి తిందామని ఇంకొక నూడిల్స్ ఉందా అని చూస్తాడు. కానీ ఉండదు. ఇంకా ఇద్దరు షాప్కి వెళ్ళి తీసుకుని వస్తారు. అప్పుడు హీరోయిన్ ఎంత మా అవ్వ ఇదంతా నా కోసం చేసినా కూడా నాకు తలుచుకుంటుంటేనే అంత బాధగా ఉంది, ఎంత నేను దీని గురించంతా ఆలోచించకూడదు, మర్చిపోవాలి అని అనుకుంటున్నా, నా వల్ల కావడం లేదు, నాలో ఉన్న ఈ హార్ట్ అసలు నాకు సొంతమైంది కాదు, ఇది వేరొకరిది, నాకు ఈ విషయం తెలిసినప్పటి నుండి ప్రాణాలతో ఉండాలి అన్న ఆశనే పోయింది అని హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. అప్పుడు హీరో నిజం చెప్పాలి అంటే నేను ఇప్పుడు జీవిస్తున్న ఈ లైఫ్ నాకు నచ్చినట్లు లేదు, నీ లైఫ్ కూడా నాలానే ఉంది, అయినా నీకు అలా జరిగిన దానికి నీకు ఎలాంటి సంబంధం లేదు, దానివల్ల నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించకు అన్నప్పుడు హీరోయిన్ సారీ నా వల్లనే కదా మీ ఫ్రెండ్కి అలా అయింది అని చెప్పి హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంటుంది. హీరో కూడా ఇప్పుడు ఎలా ఊదార్చాలో తెలియక చూస్తున్నప్పుడు అక్కడికి చూహి అని అరుచుకుంటూ కంగొస్తాడు. ఇక్కడ చూడు మీ అవ్వ నీ కోసం ఫుడ్ పంపించారు అని చెప్పి ఇప్పుడు హీరో ఇంటికి పిలుచుకొని వెళ్ళి అవ్వ ఇచ్చిన ఫుడ్ని తీసి పెట్టుంటాడు. ఇప్పుడు ఆ ఫుడ్ అంతా చూసి హీరోయిన్ అంతలా ఏడుస్తుంది. ఏమంటే అవ్వని తలుచుకొని ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. ఇంకో పక్క అవ్వ కూడా ఆ మంచులో ఏడుస్తూ వెళ్తుంటారు. నేనప్పుడు చేసిన ఆ తప్పు వల్ల ఇప్పుడు నా మనవరాలు కదా శిక్ష అనుభవిస్తుంది, అంతా నా వల్లనే అని అవ్వ ఇలా ఒక పక్క ఏడుస్తుంటారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లోనే హీరోయిన్ అవ్వని చూడటానికి వెళ్ళిపోతుంది. అవ్వ నువ్వు చేసిన పనికి నేను నీ మీద ఇంకా కోపంగానే ఉన్నాను, అందుకని వేరే వాళ్ళు ఎవరైనా నిన్ని ఏమైనా అంటే నేను చూస్తూ ఊరికే ఉండను అంటుంది. ఆ మాట విని అవ్వకి హ్యాపీగా ఉంటుంది. పర్లేదు నా మనవరాలు నన్ను క్షమించేసింది అని. ఇంకా హీరోయిన్ అయితే ఎప్పటిలా నార్మల్ అయిపోతుంది. ఇప్పుడు అలానే ఆ రోజు నైట్ చూసారంటే హీరోయిన్ కంగ్ ఇద్దరు హీరో ఇంట్లో నిద్రపోవడానికి వెళ్ళిపోతారు. హీరో అయితే హే ఇప్పుడెందుకు నువ్వు ఇక్కడ వచ్చి నిద్రపోతున్నావు అని అడగ్గా అది నేను ఇప్పుడు మా అవ్వ మీద కోపంగా ఉన్నా కదా, అందుకే ఇక్కడ నిద్రపోదామని వచ్చాను మాస్టర్ అంటుంది. అప్పుడు హీరో సరే ఓకే, కానీ వీణ్ణి కూడా ఎందుకు పిలుచుకుని వచ్చావు అని కంగ్ని చూపించి అడగ్గా అరే ఏంటి మాస్టర్ మీరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇలా ఒకే రూమ్లో ఒంటరిగా ఎలా ఉండగలం, ఎంత ప్రమాదం అని తెలుసా అన్నప్పుడు హీరో ఎవరికి నాకా అంటాడు. అప్పుడు కంగ్ ఇప్పుడు ఎందుకు మీరు భయపడుతున్నారు, అందరూ కలిసి ఉంటే జాలీగా ఉంటుంది కదా, వచ్చి పనుకోండి అని పిలుస్తుంటాడు. కానీ హీరో
హీరో ఈరోజు ఒక్కరోజు మాత్రమే మీరు ఇక్కడ ఉండాలి, రేపు వెళ్ళిపోవాలి అన్నట్లు చెప్పి వెళ్ళి సోఫా మీద పనుకొని మంచి టైం ఆల్ని రాలేదు, అతను వచ్చింటే అంతే అన్నట్లు చెప్పి నిద్రపోతుంటాడు. ఇంకా నెక్స్ట్ డే నలుగురు వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఆ రూమ్ కి వెళ్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ముగ్గురికి తెలిసిపోయింది వాళ్ళ పవర్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది అని. లీకి వచ్చి అబద్ధం చెప్తే అతుక్కుంటుంది, ఆ తరువాత నిజం చెప్తే అతుక్కపోయిన చెయ్యి వచ్చేస్తుంది. ఇంకా కంగుకి వచ్చి వాడిని ఎవరైనా బాధ పెట్టేలా లేదంటే కోపం వచ్చేలా చేశారు అంటే వాడి పవర్ యాక్టివేట్ అయిపోతుంది. ఇంకా హీరోయిన్ కి వచ్చి హార్ట్ బీట్ ఫాస్ట్ గా కొట్టుకుంటే పవర్ యాక్టివేట్ అవుతుంది. అయినా కూడా ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెంటనే మాయం అవ్వాలి అంటే ఏం చేస్తే తను టెలిపోర్ట్ అవుతుంది అని హీరోయిన్ కనిపెట్టలేకపోతుంది. సో హీరోయిన్ దగ్గర ఆలోచించు అని చెప్తుంటాడు. కానీ హీరోయిన్ ఎంత ఆలోచించినా ఏం చేసినా తను అనుకున్నప్పుడు ఎలా టెలిపోర్ట్ అవ్వడం అని తెలియడం లేదు. దానివల్ల ఇప్పుడు టెన్షన్ అయి కాఫీ తాగుతుంటే తీసి తాగుతుంది చూడండి, అంతే కాసేపట్లోనే తన హార్ట్ ఫాస్ట్ గా కొట్టుకొని టెలిపోర్ట్ అయిపోతుంది. అందులోనూ చాలా ప్లేసెస్ కి టెలిపోర్ట్ అయి వస్తుంది, లోకంలో ఉన్న చాలా ప్లేసెస్ కి వెళ్ళి టెలిపోర్ట్ అయి వస్తుంది. సో ఇప్పుడు హీరోయిన్ జస్ట్ కాఫీ ఐటమ్స్ ని తింటే చాలు తనకి టెలిపోర్ట్ అయ్యే పవర్ వస్తుంది అని తెలుసుకుంటారు. ఇంకా తరువాత ఆ రోజు నైట్ హీరో ఇంటికి వెళ్తే ముగ్గురు హీరో ఇంట్లోనే ఉంటారు. హీరోయిన్ ఒక పక్క కుక్ చేస్తుంటే వీళ్ళిద్దరు ఒక పక్క ఏమో రెడీ చేస్తుంటారు. హీరో చూసి బెదిరిపోయి నిల్చో ఉంటాడు. వీళ్ళేంటి మళ్ళీ ఇలా వచ్చేసారు అని చెప్పి, ఏంటి అందరూ ఇలా ఇక్కడ ఉన్నారు అని అడగ్గా, అదేం లేదు మాస్టర్, ఈ రోజు మీ బర్త్డే కదా అందుకే మీకోసం ఒక చిన్న సెలబ్రేషన్ అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ కేక్ ని కొనడానికి వెళ్తుంది. షాప్ క్లోజ్ చేసే టైం కి వెళ్తే హాఫ్ రేట్ కి ఇస్తారు అని చెప్పి వెళ్ళి కొనుక్కొని వస్తుంటుంది. చూస్తే హీరోయిన్ కోసం వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ కూడా చూసేసి, మాస్టర్ నా కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటి అని అడగ్గా హీరో కూడా అవును అంటాడు. హీరోయిన్కి అయితే అంత ఖుషిగా ఉంటుంది. ఆ తరువాత ఇద్దరూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు, మీరు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు తెలుసా, మీకు నేను చాలానే రుణపడి ఉండాలి అన్నప్పుడు హీరోని చూసారంటే, నీతో బాగా మాట్లాడే అందరినీ నువ్వు నమ్మకు, ఒకరు నీతో బాగా మాట్లాడుతున్నారు అంటే నీ దగ్గర వాళ్ళకి ఏమైనా యూస్ ఉండొచ్చు, లేకపోతే నిన్నే యూస్ చేసుకోవచ్చు. సో ఎవరిని నమ్మకు అని మాట్లాడుతూ ఇప్పుడు సడన్ గా ఒక ఇంజెక్షన్ ని తీసి హీరోయిన్ మెడ మీదనే గుచ్చేస్తాడు. రే ఏం రా చేస్తున్నావు అన్నట్లుంటుంది మనకి. హీరోయిన్ కి అయితే ఇంకా ఎక్కువగా షాకింగ్ గా ఉంటుంది. ఏం మాస్టర్ చేశారు మీరు అని హీరో షర్ట్ ని పట్టుకుంటుంది. అలానే సృహ తప్పి కింద పడిపోతుంది. ఇప్పుడు కాసేపట్లోనే ఆ ప్లేస్ కి కొంతమంది వచ్చి హీరోయిన్ ని ఎత్తుకుని వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరో కాదు, ఆ డాక్టర్ హాన్ మనుషులే. సో హీరో ఇన్ని రోజులుగా హీరోయిన్ తో తిరుగుతునింది హీరోయిన్ ని ఆ డాక్టర్ హాన్ వాళ్ళకి పట్టి ఇవ్వడం కోసంలానే ఉంది. ఆ తరువాత హీరో ఫోన్లో ఆ డాక్టర్ హాన్ దగ్గర హీరోయిన్ కి ఎప్పుడంతా పవర్ యాక్టివేట్ అవుతుంది, ఎప్పుడు మాయమైపోతుంది అని అంతా చెప్తుంటాడు. ఇలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.